పకోడీలాగా వేద్దాం అనుకుంటున్నాను. ఇవి చూసారండి, ఈ ట్రాక్టర్ భలేగా ఉన్నాయి. మొత్తం ఇంకా అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఫోల్డ్ అయిపోతుంది, ఎలా పెట్టేసుకోవచ్చు మళ్ళీ మనం. అవునా, గోవాలనే కొన్నావా? ఇంకోండి నేహాంత్ బాబు వాళ్ళు వేసిన మొక్కలండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. నేనైతే ఇంకో హైదరాబాద్ వచ్చానండి. అప్పుడే నిన్న వందే భారత్కి అయితే వచ్చాము. ఇంకా స్వీటీ వాళ్ళు గోవా వెళ్ళి వచ్చారండి. గోవా వెళ్ళి వచ్చిన తర్వాత తనకి ఆఫీస్లో మీటింగ్ అది ఉంది. ప్రొద్దుట వెళ్ళిపోయి నైట్ 10:30 అయిపోతుందండి. అమ్మ పిల్లల్ని చూసుకోవాలి రావాలి అంటే వచ్చాము. నిన్న వచ్చామండి. ఇంకా 2 రోజుల నుంచి అయితే వీడియోలు అయితే చేయట్లేదు. నేను అక్కడ చదువుకోవటం, ఇంక ఇక్కడికి రావటం అది ఇంకా చేయలేదండి. ఈరోజు అయితే నేహాంతో జాన్విత మొత్తం స్వీటీ అరస వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారండి. స్వీటీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయింది, పిల్లలు స్కూల్కి వెళ్ళారు, హర్ష కూడా పని మీద బయటికి వెళ్ళాడు. ఇంకా మేమిద్దరం అయితేనే ఉన్నామండి. ఇంకా మా జాన్విత అయితే అక్కడే చేసేద్ది కదా భోజనం. మాకైతే మరి వండుకోవాలి కదా, హర్షకే నాకు మా వారికి అయితే వండుకోవాలి కదండి. అందుకు ఈరోజు అయితే క్యాలీఫ్లవర్ ఉందండి. క్యాలీఫ్లవర్ పకోడీలాగా వేద్దాం అనుకుంటున్నాను. లక్ష్మీచారు అయితే ఇక్కడికి తీసుకొచ్చానండి, బాటిల్లో వేసి అదైతే మరిగించేసాను. ఇంకా మీకు తెలుసున్నదే కదా, ఒకసారి చూపించాను కదండి, అందుకు మరిగించేసాను. ఇంకా తాలింపు అయితే వేసుకోవాలి. రైస్ పెట్టేసుకుని ఇదైతే పకోడీ కింద వేద్దామని కట్ చేసుకుంటున్నానండి. ఇవి కొంచెం ముక్కల కింద కట్ చేసుకుని హాట్ వాటర్లో వేస్తాను. స్వీటీ వాళ్ళకైతే ఇంకొండ ఈ ట్యాప్ అయితే హాట్ వాటర్ వచ్చేద్ది అనమాట అండి. వేడి వాటర్ అయితే వచ్చేద్ది, కాసేపు అలా ఉంచేస్తాయండి. ఇది వేడి వాటర్, ఇది చల్ల వాటర్ అండి. శీతాకాలంలో అయితే భలేగా ఉంటుందండి. నేనైతే గిన్నెలు అయ్యి ఒక్కొక్కసారి ఈ నీసు గిన్నెలు అయ్యి ఉంటాయి కదా, అవి అయితే ఈ వాటర్ తోటి కడిగేస్తానమాట. ఇప్పుడైతే ఇవి ముక్కల కింద కట్ చేసుకుంటున్నానండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవైతే నేను కట్ చేసుకుంటున్నాను. వడియాలు ఎండిపోయినాయండి, రేగి వడియాలు ఇవన్నీ ఇంకా ప్రవీణ్కి స్వీటీకి అయితే తెచ్చేసాను. ఇదిగోండి ఇలాగైతే వేసేసుకుంటాను. ఇది పకోడీలాగా వేస్తున్నానండి. రాత్రేమో స్వీటీ చికెన్ ఫ్రై వేసింది, అదైతే కొంచెం ఉంది. ఇంకా నేనైతే ఇప్పుడు లక్ష్మీచారు కాసాను, అది ఇవి ఇంక ఇలా చేసేసుకుందామని ఇవైతే పకోడీ వేస్తున్నానండి. నేహాంత్ అయితే 1 గంట అయ్యేసరికి వచ్చేస్తాడు. ఆడమ్మో వచ్చాడంటే ఇంకా నేను ఏదన్నా వంట చేస్తుంటే వంట దగ్గరే ఉంటాడండి. అందుకని ఆడు వచ్చేసరికి చేసేద్దామని అనుకుంటున్నాను. ఇంకా బట్టలు కూడా వేయాలండి, బట్టలు కూడా వేసేస్తాను. ఇలా కట్ చేసేసుకుని హాట్ వాటర్లో వేసుకుంటానండి. వస్తున్నాయా? అలా వదలండి, కొంచెం వేడి వాటర్ వచ్చాక అప్పుడు వేడిగా రాను. ఇంకోండి వేడి నీళ్ళు అయితే పట్టేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకుని ఇవన్నీ ముక్కలు ఇందులో వేసేస్తానండి. అమ్మో ఇక్కడ ఎండలో గట్టిగా ఉన్నాయండి. అయితే ఒకటి ఇక్కడ మే నెల వచ్చేసరికి చల్లబడిపోద్దండి. మనకి మే నెలలోనూ ఎండలు ఎక్కువగా వస్తాయి కదా, కానీ ఇక్కడ మే నెల వచ్చేసరికి చల్లబడిపోద్ది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా గట్టిగా ఉంది. ఇంకోండి ఇక్కడ కిటికీకి లైటింగ్ వచ్చేస్తుందని ఇలా క్లాత్ అయితే కట్టాము. ఎండలు అయితే చాలా గట్టిగా ఉన్నాయన్నమాట అండి. నేను ఇప్పుడు ఇవన్నీ మీకు కోసేసుకొని వేసేటప్పుడు చూపిస్తానండి. శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి. పొయ్యి మీద అయితే మూకుడు పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసేసుకుంటానండి.
ఫ్రీడమ్ బాగుంటుందండి. ఆయిల్ అసలు ఆ జిడ్డు ఉండదు, చక్కగా చాలా బాగుంటుందండి. డబుల్ ఫిల్టర్ అయ్యి వస్తుంది, హెల్త్కి కూడా మంచిదండి ఈ నూనె. ఫ్రీడమ్ ఆయిల్ ఇంకా ప్రతి దానికి ఇదే. ఇంకా వెజ్ ఏంటి, నాన్ వెజ్ ఏంటి, పిండి వంటలకు అది కూడా ఇదే వాడతానండి. ఇంకా ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందామండి. ఇలాగా మరిగి ఉంటుంది కదా, కొంచెం ఆయిల్ పోసేసుకున్నాను. ఇలాగ మరిగేలోపు మనం అది ప్రిపేర్ చేసుకుందామండి. ఇదిగోండి కడిగేసుకున్నాను, 2-3 సార్లు కడిగేసుకున్నాను. ఇందులో మనం సాల్ట్ వేస్తున్నానండి. 2 స్పూన్లు వేసాను, సరిపోతే మళ్ళీ వేస్తాను. ఇదిగోండి శనగపిండి, ఇది పప్పు ఆడించండి తీసుకొచ్చాను. శనగపిండి అయితే వేస్తున్నాను, కొంచెం శనగపిండి అండి. తర్వాత కార్న్ఫ్లోర్ వేద్దాము. పువ్వు పెద్దది కదండి, అందుకు పిండి కూడా ఎక్కువే పడుద్ది. ఒక 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసాను, సాల్ట్ వేసాను, కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నానండి, కొద్దిగా వేసానా లేదా. తర్వాత ధనియాల పౌడర్ అండి, దీంతో ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. తర్వాత గరం మసాలా, ఇది స్వీటీ గోవా నుంచి తెచ్చుకుందటండి మసాలాలు. దాల్చిన చెక్క, లవంగాలు అక్కడ చాలా బాగుంటాయంట. అది పౌడర్ చేసుకుందంట. అమ్మ ఎక్కువ వాడేకు, ఇది కొంచెం అదే బాగుంటుంది, పవర్ అది ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది, ఎక్కువ వేసేకు అందే. ఇంకోండి నేనైతే కొంచెం ఇది వేస్తున్నానండి, 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత రెడ్ చిల్లీ కారం అండి, 3 మ్యాంగో ఉంది. స్వీట్ హార్ట్ కారం కలర్ మారిపోయిందండి, రెడ్ కలర్ లేదు. మరి ఇక్కడ అయిపోతే కొనుక్కున్నట్టు ఉంది. ఆల్రెడీ ఇంటి దగ్గర ఉందండి, ఫోన్ చేయలేదు, లేకపోతే తెద్దును, తనేం ఫోన్ చేయలేదు. రెడ్ చిల్లీ పౌడర్ ఉంది, అదైతే వేస్తున్నానండి, సరిపోద్దండి. ఎక్కువ వేసినా నిహాన్తో తింటాడు, ఆడికి ఇష్టం ఇది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకుందామండి. ఒకవేళ కార్న్ఫ్లోర్ కానీ శనగపిండి కానీ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. కొంచెం వాటర్ వేస్తా. ఫుడ్ కలర్ కూడా వేస్తారు, ఇంకా ఫుడ్ కలర్ వేయట్లేదండి, ఇంకా రైస్లోకే కదా. ఇంకా శనగపిండి కార్న్ఫ్లోర్ కూడా పడతాయండి. ఒక 2 స్పూన్లు వేస్తున్నాను మళ్ళీ కార్న్ఫ్లోర్. అలాగే ఒక 2 స్పూన్లు శనగపిండి కూడా వేస్తాను. అంతేనండి, సరిపెట్టేస్తాం, సరిపోద్ది. మనం ఇది కలుపుకునే లోపు ఆయిల్ కూడా మరిగిపోద్దండి. సాల్టు, కారం కరెక్ట్గా సరిపోయినాయండి, పిండిలు కూడా కరెక్ట్గా సరిపోయినాయి. మరి పలచగా కలుపుకోకూడదండి, ఇంక ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి బాగుంటుందండి, పకోడీలాగా వస్తుంది అన్నమాట. నేను శనగపిండి, కార్న్ఫ్లోర్, గరం మసాలా, ధనియా పౌడరు, కొంచెం కారం వేసానండి. పసుపు వేయలేదు, లైట్గా పసుపు కూడా వేసేస్తాను.
కొంచెం పసుపు వేసాను. ఇది కలిపేసుకొని వేసేసుకుందామండి. ఏంటండి మీరు ఏం చేసుకున్నారో వంటలు సరదాగా నాకు మెన్షన్లో తెలియపరచండి. సరే అండి, అయిపోయింది. ఇప్పుడు ఇవి వేసేసుకుందాము. నూనె అయితే కాగిపోయిందండి. చాలా ఈజీ అండి. ఇలాగా పిల్లలకి అది చేసి పెట్టండి, బాగుంటుంది. స్నాక్స్లా కూడా తినచ్చు ఇవి. కొంచెం చిన్న చేస్తాను. సరిపోద్దండి. ఈ వాయి నెక్స్ట్ వేద్దాము. ఈలోగా ఇవి ఇలా ఏంటంటే బట్టలు వేసుకొచ్చేస్తాను. వైట్ షర్ట్లో విడిగా వేస్తాను. ఇవి చూసారండి, ఈ ట్రాక్టర్ భలేగా ఉన్నాయి. మొత్తం ఇంకా అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ వాషింగ్ ఏరియా దగ్గర ఒకటి ఇచ్చారు, బయట చెప్పులు పెట్టుకోవడం కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట అండి. ఇలాగా ఫోల్డ్ అయిపోతుంది. ఇలా పెట్టేసుకోవచ్చు. మళ్ళీ మనకు కావాలంటే వాళ్ళు ఎలా తీసుకోవచ్చు. కంఫర్ట్ లేదా ఇది? కంఫర్ట్ లేదు. ఏరియల్ అయితే నేను గట్టిగా పడతానండి, ఎక్కువ వేసేస్తాను ఏరియల్. మరి బట్టలో స్మెల్ రావాలి కదండి. ఇలా వేసేసుకుని మళ్ళీ ఇందులో పెట్టేసుకునండి. కంఫర్ట్ లోపల ఏమో ఉందేమో చూస్తాను. ఇది ఇలాగ మూసేసుకోవటమేనండి. ఇప్పుడు ఆన్ అయిపోయిందండి. దాని పని చూసుకుంటుంది. మళ్ళీ మనం వంటగదిలోకి వెళ్ళిపోదాము. స్వీట్ వాళ్ళకే అది చిల్లులు ఉండాలి. ఇవి నెమ్మదిగా ఏగాలి. పెద్ద మంట మీద అంటేనే ఏగవు, లోపల ఉడకదు. కొంచెం ఇలాగ రైస్ పెట్టేస్తాను. పెట్టాను ఇంకండి, ఎగిపోయినవి తీసేసుకుంటున్నాను. చిల్లులు గట్టి ఉండాలండి. ఎక్కడ ఉందో మరి, ఎక్కడ పెట్టేసిందో స్వీట్. ఇంకా గిరెట్తో తీసేస్తున్నాను. ఇవి వేగిపోయినాయండి. ఇంకా నిహాంత్గా అయితే ఎంత పిచ్చోండి ఇవి. ఇంకా కారం వేసుకోవచ్చు అంటే ఇంకా పిల్లలు తింటారని నేను కారం కొంచెం వేసుకున్నానండి. ఇది మనకి రైస్లోకి కూడా పప్పుచారు కానీ
ఏదైనా పప్పు టమాటా పప్పు మామిడికాయ కాంబినేషన్కి ఇవి కూడా బాగుంటాయండి. ఇలాగా రేపు నుంచి సెలవులండి పిల్లలకి. ఇలాంటివన్నీ బాగా పెట్టండి. స్కూల్కి వెళ్ళే టైంలో పాప ఎలాగ తినరు. మనమే కొంచెం శ్రమ అనుకోకుండా వాళ్ళకి ఇష్టమైంది చేసి పెట్టామనుకోండి, కొంచెం వాళ్ళు బాగా తింటారు. ఆటలు ఆడేస్తారు కదండి, ఇంక ఓపిక సరిపోతారు. ఇలాంటివన్నీ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి నెక్స్ట్ కూడా వేసేస్తున్నాను. ఇంకానండి వేపేసుకున్నాను, మొత్తం తీసేసుకున్నానండి. ఇంక ఇలాగొచ్చినాయి బాగున్నాయండి. మెత్త మెత్తగా క్రిస్పీగా కొంచెం చల్లారాక పిల్లలకు మెత్తగా కూడా అవుతాయండి, బాగుంటాయి. ఇలాగ వచ్చినాయండి. ఇదిగో లక్ష్మీచారు అయితే తాలింపు వేసాను. నిన్న ఇక్కడ బజార్ జరుగుద్దటండి, కూరగాయలు ఇవన్నీ తీసుకొచ్చి అరస ఇంకా వేరుశనగలు కూడా ఇక్కడ ఎక్కువ అమ్ముతారండి. ఇక్కడ స్వీటీ ప్రొద్దుట ఉడకబెట్టుకున్నట్టు ఉంది. ఇవి ఉడకబెట్టినాయండి, బాగుంటాయి. అలాగా భలే ఉంటాయండి. ఇదండి ఈరోజు వంట. ఇక మళ్ళీ ఇప్పుడు నేహాంత్ బాబు వస్తాడు. నేహాంత్ బాబుతో కాసేపు ముచ్చట్లో చెప్పుకుందామండి. ఇదండి ఈ వీడియో. ఇంకోండి చిన్నోడు వచ్చేసాడు. మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. తప్పు చెప్పు, నువ్వు వచ్చావని నేను మా ఫ్రెండ్స్ని ఆగమన్నాను. అలాగా ఫ్రిడ్జ్లో పెట్టాను, తాగు వెళ్ళి తెచ్చుకో. తాగేసి నీకేం కావాలి? ఫ్రూట్స్ కావాలా? క్యాలీఫ్లవర్ పకోడీ కావాలా? మరి నీకు ఇష్టం కదే. నువ్వు గోవాలో కొన్నావా బస్సు? అవునా, గోవాలోనే కొన్నావా? నిజాంపేటలో కొన్నావా? ఫ్లైట్ దగ్గర షాపులు ఉంటాయి. అవునా, అది ఒకటేనా? ఇంకోండి నేహాంత్ బాబు వాళ్ళు వేసిన మొక్కలండి. ఇదేంటమ్మా? పింక్ మందారం. అక్క నువ్వు కొత్తిమీర వేసారా? అవును, చాలా వద్దండి. ఇంకోండి కొత్తిమీర దగ్గర ఇదేమో నిమ్మకాయ, ఇదేమో నిమ్మకాయ చెట్టు. జాన్వితాను నేహాంత ధనియాలు వేసారటండి. కొత్తిమీర ఇంకా ఎక్కువ వచ్చింది, ఫ్రిడ్జ్ లో పెట్టారు కట్ చేసి. ఇది ఏంటి వేరుశనగ మొక్క? అది నిమ్మకాయ మొక్క. నిమ్మ కాదురా అది, ఉల్లిపాయ. ఉల్లిపాయ అది ఏంటి వేరుశనగ అంటారు మొక్క అది కాదు. ఇది ఏంటిది? ఇదేమో పింక్ కలర్. ఇది ఏం కలరా? ఇది గ్రీన్. ఇగో ధనియాలు కాదు, ధనియాలు కాదు. ఇదేదో పాదును మొక్క కలిపి వచ్చినాయి. ఏంటో తర్వాత చూద్దాం. అవునాడు. ఇంకా కొత్త మొక్కలు ఏమేసారు చూపించు. ఇది బ్లూ కలర్. ఇది ఏంటి? శంకు పుష్పం. శంకు పూలు. ఇదేమో ఎల్లో కలర్. ఎల్లో చామంతి. గులాబీలు చూపించు. మీ గులాబీలు. ఇది కూడా కొత్తిమీర. అది కొత్తిమీర కాదు, గులాబీ. కాదే గులాబీ. అవునా? ఇంకా ఇది గులాబీ. రోజు ఫ్లవరా? ఇయ్యే మొక్కలు. సరే, ఒక ద్రాక్ష తిను. ఇది మందారం. ఒక ద్రాక్ష తిను. ఇది మందారం. ఇంకొక ద్రాక్ష తిను. ఒక్కటి తీసుకో, నేను పెడతాను.
కింద పాడేపు ఉన్నాడు. ఇది ఒకట. అంగ ఇది ఒక మందారం అంటండి. ఇది ఒక మందారం. ఇది అది వైట్. అది వైటా? ఇది ఇది గ్రీన్. గ్రీన్ ఉంటుందో మందారంలోను. ఇవి కనకాంబరాలు ఇవి. ఇగో ఈ రెడ్ కలర్ కాదు. చిన్నడు ఇదేంటి పొటాటో మొక్క? కాదు పొటాటో కాదు. అక్క వేసిందట కదా, అక్క ఏదో మొక్క వేసిందట కదా. ఇది గ్రేప్స్ కాదు, ఏదో మొక్క వేసేనండి మమ్మీ. ఇంకా బెండ కాదు మమ్మీ. ఇది ఇదొక ఇగో ఇదేమో ఆరెంజ్ ఫ్లవర్ ఉంటుంది. అవునా? మళ్ళీ రెడ్. నిన్న మమ్మీ పురుగులు తీసిందా చెప్పు. అక్కడంతా లేదు, తుడిచేసింది. ఎవరు? అదే ఎవరో ఎవరో మీ పనివాడు ఎవరో అపర్ణ తుడిసేసింది. మళ్ళీ ఇలారా ఇదేమో ఈ మొక్కకి ఉన్నాయేమో చూద్దాం, ఇంకా ఉన్నాయేమో చూద్దాం ఉండే పురుగులు. నిన్న నేను వచ్చేసరికి మొక్కకి ఇలాగా మొక్కలు చూద్దామని వస్తాయండి. ఈ మొక్కకే కొత్త పురుగులు ఒక 4 ఎన్నో తీసారు, ఇంకా ఉండే ఉంటాయి. మెహంతాడు మామిడి మొక్క. మ్యాంగో చూపించు. మ్యాంగో మ్యాంగో అండి, ఒక మ్యాంగో వచ్చింది. ఈ వీధిలో మొత్తం ఒక్కొక్క ఇంటికి 2 చెట్లు ఉన్నట్టు ఉంటాయి. ఇది 3. ఓకే, బాయ్ చెప్పు ఫ్రెండ్స్. ఎక్కడ? మనీ కలకండ. ఓకే. మన మధ్య మిరపకాయలు ఉండదు ఎలాగా ఎండినయే చూద్దాం. ఇదిగో మొన్న ఇంకోండి అక్కడ మా ఊర్లో మళ్ళీ 2వ సారి వేసాను కదండి, అవి కొంచెం ఎండాక ఇక్కడ తెచ్చేసానండి. ఇంకా స్వీట్ వాళ్ళకి ఉంచేద్దామని ఇవి ఇంకొక రోజు ఎండితే సరిపోతాయండి. ఎండిపోయినవి ఇంకో చోట ఇంకా ఎండిపోయినవి ఈ ఒక్కరోజు ఇప్పుడంటే ఎండిపోయి ఎండబెట్టేసి డబ్బాలో వేసేస్తానండి. నేహాంత్ బాబుతో కొన్ని మాటలు అయితే చెప్పిద్దాం అనుకున్నాం, కానీ కొంచెం తిక్కల కింద ఉన్నాడండి. ఇదిగోండి నేనైతే తినేస్తున్నాను. బాగున్నాయండి, బాగా వచ్చినాయి. ఇవైతే చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇంతటితో అయితే ఈ వీడియో ముగిస్తున్నానండి. ఇది ఈ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.